ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఓ 500 1000 2000 చేతులు ఇచ్చి డబ్బులు ఇచ్చి కార్యకర్తే, కానీ టెక్నాలజికల్ అవగాహన లేనోళ్ళు వీళ్ళంతా. ఇవాటికి కూడా రాజకీయ పార్టీలు చేస్తున్న తప్పదే. అదే ఎన్నికల సంఘం తరపున ఒకవేళ ఎవడన్నా మోసం చేయాలనుకుంటే ప్రయోజనం. అది టెక్నాలజికల్ గా చెక్ చేసిన తర్వాత ఆ ఈవీఎం కాకుండా వేరేది పెట్టారు అంటున్నాడు ఈయన. ఏజెంట్లు నిద్రపోతున్నారా? అదే కదా, అది ఎలా సాధ్యం అవుతుంది? అదొకటి. రెండవది వచ్చేటప్పటికి ఆ వీవీప్యాట్లు కౌంటింగ్ అయిన తర్వాత మాత్రమే నువ్వు సంతకం పెట్టాలా ఏజెంట్. ఎక్కడుంది? లేదు. వెంటనే ఎలక్షన్ పిటిషన్ వేయాలి కదా. వీళ్ళ తరపున 3 ఎలక్షన్ పిటిషన్ వేసి ఈ లోపు మళ్ళీ వాళ్ళు పార్టీనే మారిపోయారు. బాలినేని వాస్తవంగా ఎలక్షన్ పిటిషన్లు ఇమ్మీడియట్ గా పడిపోవాలి. పడిపోయి కోర్టు ద్వారా ఆదేశాలు తీసుకోవాలి. వీళ్ళ కర్మ ఏంటంటే లీగల్ గా వీళ్ళకి సపోర్ట్ లేకపోవడం, న్యాయస్థానాలు కూడా న్యాయపరంగా ఆలోచించకపోవడం. అప్పుడు అంత గొడవ చేసి దాని మీద అంత పెద్ద సుప్రీంకోర్టు దాకా చర్చించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు సుప్రీంకోర్టు ఆ పాయింట్స్ రైట్ చేయట్లేదు? అన్ని చోట్ల వీవీప్యాట్ లెక్కించారా లేదా? మీరు రెండు ఈవీఎంలో లెక్కించాలా, 2 బూతుల్లో లెక్కించారా లేదా? ఇది ఎవడు అడగట్లేదు. లీగల్ ఫైట్ కూడా ఫెయిల్యూర్ ప్రజెంట్ మనం చెప్పాలంటే. ఇంకోటి ఇండివిజువల్ గా కాదు, సంఘటితంగా చేయాలి లీగల్ ఫైట్. అవును. బ్యాలెట్ పేపర్ దిశగా ఏమన్నా అడుగులు వేయబోతుందా వైసీపీ? మాకు బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలి, వాళ్ళకాళ్ళు బ్యాలెట్ పేపర్లు వేసుకుని వాళ్ళకాళ్ళు గుద్దుకోవాలి. ఈసీ కదా నిర్ణయం తీసుకునేది. ఈసీ సాధ్యం కాదు. ఈసీ చెప్పేసింది. ఎందుకంటే అమెరికాలో మొన్న 6 నెలలు 7 నెలలు పట్టింది కౌంటింగ్ కొన్ని రాష్ట్రాలు పూర్తవడానికి బ్యాలెట్ పేపర్లకి. మన దగ్గర వచ్చేటప్పటికి బ్యాలెట్ పేపర్లది ఒకప్పుడు చేసాం. ఇంకోటి బ్యాలెట్ పేపర్లు అవకతవకలు జరగవా? ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళు చూసుకోవాల్సింది వీళ్ళ లోపాలు ఎక్కడ అనేది చెక్ చేసుకోవాలి. కాకపోతే వీళ్ళ కార్యకర్తలందరికీ ఆ ఫీలింగ్ ఉంది. ఆయన అన్నది అనంతపురం దాంట్లో ఒకటి నిజం. కాకపోతే ఇక్కడ వీళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు మన తరపున ఏజెంట్లు కూడా కుమ్మక్కైపోయారు అవతల వాళ్ళతో డబ్బులు తీసుకుని. ప్రభుత్వ ఉద్యోగులు అనేక పోలింగ్